carrying that weight of his stardom and coming onto set. Like he was very, very, very grounded and very involved in the process, and that's always such a delight. He's very calm, right? You are very talkative, so I'm not very talkative. I'm actually quite you quiet. you are very energetic. I'm energetic, but I'm quite quiet. Okay, even Tarak said in one interview, you are very talkative. That was just pulling my You are leg. the only one who entertains all the set. He Tarak mentioned is in very talkative. I knew that. I know. I have done a lot of interviews with him. Yeah, so he's calling me talkative, I must say. Yeah, he's calm. He's a man of few words, which is nice. When he speaks of like importance, and he says something which will have like something. Otherwise, he's a man of few words. నాకు ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే తారకు ఈజ్ నాట్ జస్ట్ అ స్టార్, హీ ఈజ్ అ జెన్యున్ యాక్టర్. నాలాంటి వాడు గర్వించే యాక్టర్. ఐ ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ అన్ యాక్టర్. అప్పుడు సంపూర్ణ నటుడే, ఇప్పుడు సంపూర్ణ నటుడు, దాంట్లో డిఫరెన్స్ లేదు. కానీ ఏంటంటే దాంట్లో అంటే అప్పటి నుండి ఇప్పటికి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిందండి. అంటే ఆ రేంజ్ ఉంటుంది కదా, యాక్టింగ్ రేంజ్ ఇంకా పెరిగింది. అది మీరు RRRలో చూస్తే నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నాకు తెలిసి అండ్ లైఫ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్. అంటే షూట్లో మెస్మరైజింగ్ కంటే అండి లైక్ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి కరెక్ట్గా రావాలనే టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా చేస్తున్నారు, అది మనం కరెక్ట్గా చూపిస్తున్నామా లేదా అని టెన్షన్ ఎక్కువ ఉంటుంది. తారక్, మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జీవితం మనం చూస్తామో దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ అంటే అదంతా ఏంటంటే పంచకట్టులోన ప్రపంచాన మనగాడు కండువాలేనిది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు, దేవుళ్ళు, అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. Even Tarak, for that matter, when I was shooting, he invited me. We went to his place. So it was a great. His mother is she's from Karnataka. And she was very happy, and the way the whole family treated me, it's something else. And ఎందుకని తారక రామన్ పేరు పెట్టారో కానీ సేమ్ రాముడు లెక్క. రాముడికి పితృవాక్ పరిపాలకుడు, సత్యవాక్ పరిపాలకుడు, వీటి గురించే మనకు తెలుసు. ఇంకోటి ఉందండి, ఓన్లీ వన్ వైఫ్, ఓన్లీ ప్రణతి, ఇంకేం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలిసిన మహనీయుడు రాముడు. అలాంటి తన స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిన యాక్టర్ ఎన్టీఆర్. తన ఏం చేయగలడో తెలుసు, ఎంతవరకు చేయగలడో తెలుసు, ఎలా మెప్పించగలడో తెలుసు. అలాంటి ఎన్టీఆర్ ఈజ్ మై భీముడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఈ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు టార్చ్ బేరర్స్ అంటారు కదా. సో అంటే అందరికీ నచ్చిన సీన్ కాబట్టి అది ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు. అది చెప్పడానికి నాకు ఏమాత్రం, ఎందుకంటే నాకు ఫేవరెట్ హీరో ఆయన. నేను ఆయనతో పోల్చాలంటే ఎవరిని అంత గమ్ముని ఇష్టపడినా, ఎందుకంటే అది నా స్వార్థం. సో అంత మ్యాచ్ చేసే సత్తా ఉన్నట్టు, అంత జర్నీ ఉన్న నటుడు, అంత ప్రయాణాన్ని, అంత వయసు, అంత అనుభవం, అంత ప్రయాణం అన్నీ కొందరికి ఉండటం నిజంగా దైవదత్తం. అది ఆయనకి నిజంగా దేవుడు ప్రసాదించాడు. దాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్వాలిటీలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా ఉండటం, అనవసరమైన విషయాల్లో తలకే వేలు పెట్టకపోవటం, అవసరమైన విషయాన్ని కూలంకుషంగా కింద దాకా వెళ్ళి దాన్ని పూర్తిగా సాధించడం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్తుంటారు, ఎప్పుడైనా షాట్ చేసేటప్పుడు కెమెరా కోసం పుట్టాడు సార్ ఈయనంటే. అంటే మనం కొంచెం కెమెరా పక్కకి ఇలా తిప్పినా కానీ మెల్లగా ఆయన తెలియకుండా జరిగిపోతాడు ఆయన.
పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా సర్దేస్తాడు తెలియకుండా. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సైడ్కి తిరిగిపోతారు. వాళ్ళు ఎందుకు తిరిగి ఇటు చేస్తున్నారు కూడా తెలియదు ఎవరికి. మనం చెప్పాల్సిన పని లేదు. తారక్తో నాకు ఫస్ట్ షాట్ నేను చేసినప్పుడు ఫైట్తో స్టార్ట్ అయింది. ఆ 6 ప్యాక్, ఆ బాడీ అది చూసి మగాడంటే ఈడ్రా బుజ్జి అనిపించాడు. ఆ ట్రావెల్లో సీను, తారక్ చేసిన అల్లరి కానీ చూపించిన ప్రేమ కానీ చాలా గొప్పగా ఉంటుందండి. ఎంత అలవాటు అయిపోయిందంటే ఈవినింగ్ అయితే వాళ్ళు నా పక్క రూమ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు లేకపోయినా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాను నేను. అంత ప్రేమ చూపించారు అందరూ. అండ్ తారక్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు అడ్మైర్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటేంటి, నేను తారక్ కూడా చెప్పాను, నువ్వు ఎప్పుడు ఇట్టాగా ఉండు తారక్, ఒక్కడేనండి గొడుగు పట్టుకుని ఒక్కడే వచ్చేస్తాడు, పక్కన ఎవరో ఉండరు. అలా ఉండాలి హీరో, అంత పెద్ద హీరో అలా ఉండాలి, అంత మోడెస్ట్గా ఉండాలి. సునీల్ చెప్పినట్టు తను లెగిసి కుర్చీ ఇస్తాడు ఎవరికైనా. నేను వయసులో తారక్ అంటే చాలా పెద్దండి, కానీ ప్రతి విషయంలో బాబు తిన్నాడా, బాబు పడుకున్నాడా, బాబు కారు వచ్చిందా నన్ను చిన్నపిల్లల్లాగా చూసుకున్నాడు తారక్. NTR Junior, thank you for coming on sets with all of that energy every single day. Cinema kosam మీ డెడికేషన్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ సో రియల్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్వాలిటీస్. ఒక కోస్టార్ లాగా పర్ఫామ్ చేయడానికి ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తారు. ఐ డోంట్ నో ఎలా చేస్తారు, బట్ 1 or 2 టేక్స్లో సీన్ ఓకే అయిపోతాడు. ముందుగా తారక్ అభిమానులందరికీ నమస్కారం. ఇందాకే అన్నాను, మా పెద్ద అబ్బాయి తారక్, మా పెద్ద అబ్బాయి తారక్ చాలా చాలా ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ తారక్, వచ్చి అఖిల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. రే మాస్ నేర్చుకోరా అక్కడ. కరెక్ట్గా ఫోన్ తీసుకుని నాకు టెన్షన్ వేస్తుంది, టైటిల్ మార్చేస్తా అంటున్నారు, సెన్సర్ సర్టిఫికేట్ వాట్ ఎవర్. ఫోన్ తీసుకుని చరణ్ ఫోన్ చేశాను, ఇంటికి రా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళగానే చరణ్ ఇంట్లో చరణ్ మన ఎన్టీఆర్ గారు ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతున్నారు. అక్కడికి వెళ్తే చెప్పాను, నా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ రోజు నిజంగా నాకున్న స్ట్రెస్ని ఇక్కడి నుంచి జీరోకి తీసుకొచ్చింది మా అన్నయ్య ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరికి. ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీరిద్దరు అంత చెప్పిన మాటలు మీ ఎక్స్పీరియన్స్ వల్ల దేనివల్లైనా కూడా రియలీ హెల్ప్ మీ టు కామ్ డౌన్, అండ్ థ్యాంక్స్ టు దెమ్. ఫస్ట్ డే యాక్చువల్లీ నేను ఏమై చేసావే అయిపోయింది. అది ఫస్ట్ ఫుల్గా చెన్నైలో షూట్ అయింది. ఇట్స్ నాట్ బిగ్ హీరో. అండ్ బృందావనం వచ్చాను, నాకు ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్ ఆల్రెడీ నాకు తెలుగు రాదు ఏమి రాదు. అండ్ ఫస్ట్ డే వచ్చి కూర్చాను. అండ్ దెన్ ఐ రిమెంబర్ స్టిల్ హీ వాక్స్ అప్, సో యు ఆర్ ద న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్. 2009లో జరిగింది ఇది, యూనో. అండ్ ఐ నో ఆయనకైతే సెకండ్ టేక్ నో ఛాన్స్. చేస్తే ఫస్ట్ టేక్ మొత్తం దింపాలి. ఓకే, సో ఎవ్రీథింగ్. సో నేనైతే షేక్ ఫుల్. ఇంత పెద్ద సీన్. కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు. ఒక్క రోజులో ఇవ్వాల ఎవరికి. చరణ్ చెప్పినట్టు నిజంగా ఏమన్నాడు, చైల్డ్ మెంటాలిటీ, లైన్ పర్సనాలిటీ. ఎగ్జాక్ట్లీ తారక్ తాలూకు ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. సునామీలో వచ్చి పడిపోతాడు. తన ఎనర్జీ. చరణ్తో నాకు చాలా గొడవలు ఉంటాయి. తారక్తో నాకు చాలా గొడవలు ఉంటాయి. అంటే 2 సంవత్సరాలు పనిచేసి తారక్ని చరణ్ అని, చరణ్ తారక్ అని పిలవడం అలవాటైపోయింది.
తారక్కి అసలు కంటిన్యూస్గా నేను తారక్ని తిట్టేది ఏంటంటే మీకు అసలు టైం సెన్స్ లేదని తిడతా ఉంటాను. ఎందుకంటే 7ంటికి రమ్మంటే 6ంటికి వచ్చి కూర్చుంటాడు. మరి అలాంటి వాళ్ళు ఏమన్నా టైం సెన్స్ లేదని అనాలి కదా. ఎంత ఎనర్జీ పెడతాడంటే తారక్తో నేను మనసులో ఏదన్నా అనుకుంటే, ఇఫ్ ఐ విజువలైజ్ సంథింగ్, నా యాక్టర్ ఇలా చెయ్యాలి అని అనుకుంటే నేను తనకి చెప్పక్కర్లేదు. మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఎలాంటిదంటే, తారక్ మీరు ఇలా రండి, ఇలా నడవండి, ఇలా యాక్ట్ చేయండి అని చెప్పక్కర్లా. షార్ట్ పెడితే చాలు యాజ్ ఇట్ ఈస్ పర్ఫామ్ చేస్తాడు. అలాంటి యాక్టర్ దొరకడం, ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ టుడే, అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడ అదృష్టం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం.